మన వాళ్ళు విదేశాలకు వెళ్తారు కానీ స్విట్జర్లాండ్ కంటే 10 రెట్ల అందమైన రాష్ట్రం మన భారతదేశంలోనే ఉంది. ఇది చూస్తే హాలీవుడ్ సినిమాలు సన్నివేశంలా కనిపిస్తుంది. ఇక్కడ పాఠశాలల నుంచి హాస్పిటల్స్ వరకు అన్ని నది ఒడ్డునే ఉంటాయి. అడవుల్లో పిల్లలు క్రికెట్ ఆడడానికి ఒక ప్రత్యేక ప్రదేశం ఉంది. దాన్ని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అక్కడ ఎక్కువ శాతం దేవాలయాలు నీటిలో లేదా వేల అడుగుల ఎత్తులో నిర్మించబడి ఉంటాయి. అక్కడ నుంచి చూస్తే మేఘాలు కూడా కిందనే ఉంటాయి. ఇక్కడ కొబ్బరి తోటల మధ్యలో నుంచి వెళ్తున్న రైలు ప్రయాణం, టీ తోటల పర్వతాలపై నుంచి యాత్ర మరింత రసవత్రంగా ఉంటుంది. ఈ ప్రదేశం ఎక్కడో ఇప్పటికే అర్థమై ఉంటుంది. అదే మన కేరళ రాష్ట్రం. వర్షాకాలంలో దీన్ని భారతదేశ మినీ స్విట్జర్లాండ్ గా పిలుస్తారు. మన వాళ్ళు విదేశాలకు వెళ్తారు కానీ స్విట్జర్లాండ్ కంటే 10 రెట్ల అందమైన రాష్ట్రం మన భారతదేశంలోనే ఉంది. ఇది చూస్తే హాలీవుడ్ సినిమాలు సన్నివేశంలా కనిపిస్తుంది. ఇక్కడ పాఠశాలల నుంచి హాస్పిటల్స్ వరకు అన్ని నది ఒడ్డునే ఉంటాయి. అడవుల్లో పిల్లలు క్రికెట్ ఆడడానికి ఒక ప్రత్యేక ప్రదేశం ఉంది. దాన్ని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అక్కడ ఎక్కువ శాతం దేవాలయాలు నీటిలో లేదా వేల అడుగుల ఎత్తులో నిర్మించబడి ఉంటాయి. అక్కడ నుంచి చూస్తే మేఘాలు కూడా కిందనే ఉంటాయి. ఇక్కడ కొబ్బరి తోటల మధ్యలో నుంచి వెళ్తున్న రైలు ప్రయాణం, టీ తోటల పర్వతాలపై నుంచి యాత్ర మరింత రసవత్రంగా ఉంటుంది. ఈ ప్రదేశం ఎక్కడో ఇప్పటికే అర్థమై ఉంటుంది. అదే మన కేరళ రాష్ట్రం. వర్షాకాలంలో దీన్ని భారతదేశ మినీ స్విట్జర్లాండ్ గా పిలుస్తారు. మన వాళ్ళు విదేశాలకు వెళ్తారు కానీ స్విట్జర్లాండ్ కంటే 10 రెట్ల అందమైన రాష్ట్రం మన భారతదేశంలోనే ఉంది. ఇది చూస్తే హాలీవుడ్ సినిమాలు సన్నివేశంలా కనిపిస్తుంది. ఇక్కడ